అమెరికాలో ఒక అతిపెద్ద లూనాటిక్ ఉన్నాడు. లూనాటిక్ అంటే పిచ్చివాడు అని అర్థం. ఈ పిచ్చివాడి పేరు లూట్నిక్. సో నేను సరదాగా అలా మాట్లాడుతూ ఉంటాను, కానీ నిజంగానే ఇతను అతి పెద్ద పిచ్చివాడు. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, ఒక టీవీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తున్నాడండి. అంటే చూడండి, ఇతను వాళ్ళ కామర్స్ సెక్రటరీ. ఎలాంటి ఒక పోస్టు చూడండి, అమెరికా లాంటి దేశానికి ఇతను కామర్స్ సెక్రటరీ. ఇతను ఏం మాట్లాడుతున్నాడో మీరు ఒకసారి వార్తాపత్రికల్లో చూడొచ్చు. ఇతను అంటాడు, భారత్కి అమెరికా మధ్య ఈ ట్రేడ్ ఒప్పందము ఆల్మోస్ట్ ఫైనలైజ్ అయిపోయింది. మేము కూర్చున్నాము, మాట్లాడాము, సర్వము ఆల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, మీకు టర్మ్స్ అండ్ కండిషన్స్, ఎవ్రీథింగ్ వాస్ ఫైనలైజ్డ్. తరువాత నేను ఒక చిన్న కండిషన్ పెట్టాను. ఏమిటి అంటే, మోదీ గారు ఒక్కసారి డొనాల్డ్ ట్రంప్ గారికి ఫోన్ చెయ్యాలి. అంటే వీళ్ళు ఒక టెలిఫోనిక్ కాన్వర్జేషన్ చెయ్యాలి. మోదీ గారు ఫోన్ చేస్తారు, ట్రంప్ గారు మాట్లాడతారు. ఈ ఒక పని మీరు చెయ్యండి అని చెప్పి నేను చెప్పాను. కానీ భారతీయులు ఎందుకో ఇంట్రెస్ట్ చూపించలేదు. మా మోదీ మీ ట్రంప్కు ఫోన్ చేయడం ఏంటండి అన్నారు. అక్కడితో మొత్తం వ్యవహారము ఆగిపోయింది. బాగుందా? ఒక అగ్రరాజ్యం అండి, ప్రపంచంలో ద హయ్యెస్ట్ జీడిపి. మీకు అలాంటి ఒక దేశంలో డాలర్ డ్రీమ్ అని మాట్లాడతాము, ప్రతివాడి కలగా ఉండేది. దాని యొక్క కామర్స్ సెక్రటరీ ఇలాంటి ఒక స్టేట్మెంట్ ఇస్తే మీరేమంటారు? ఏమైందండి చూడండి. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఇవాళ ఉంటాడు, రేపు అతను ఉండడు. మోదీ గారు ఇవాళ, రేపు ఇంకొకళ్ళు ఎవరో ఉంటారు, అవునా? కానీ మీ భారతదేశం ఉంటుంది, అమెరికా అనబడే దేశం ఉంటుంది. వీళ్ళ మధ్య వ్యాపారము అనేది కొనసాగుతుంది కదా. సో ఇక్కడ ఒక ఈగోయిస్టిక్ ప్రాబ్లమ్ని మీరు చూపించి, అంటే ట్రంప్ గారికి మోదీ గారి మీద కోపం ఎందుకు, ఆయనకి ఫోన్ కాల్ చేయలేదు. సో దానివల్ల మీరు 500 బిలియన్ అమెరికన్ డాలర్స్ వర్త్ ఆఫ్ వ్యాపారాన్ని ఆపేస్తారా అండి? మీరు దేశం గురించి ఆలోచిస్తారా, మీ పర్సనల్ ఈగో గురించి ఆలోచిస్తారా? సో వ్యాపారంలో ఉన్నవాళ్ళు ఇవి ఆలోచించాలి. అలాంటిది ఇతను ఇలా మాట్లాడితే దీన్ని ఏమనాలి? ఎంత తప్పు చూడండి. మీరు మీ అమెరికా మంచి గురించి ఆలోచిస్తే ట్రంప్ గారు ఎందుకండి మోదీ గారిని ఫోన్ కాల్ చేయమంటాడు? సరే అన్నాడండి, లూనాటిక్ అన్నాడు, ఓకే. కానీ ఇందులో నిజము ఉందా? ఏ ఆధారాలతో మీరు మాట్లాడుతున్నారు? మీరు ఏమైనా చూపించగలరా? పలానా టైంకి నేను ఇలా మాట్లాడాను, పీయూష్ గోయల్ గారికి ఇలా చెప్పాను, రికార్డింగ్ చూపించండి. అన్నీ అబద్ధాలేనండి. నాకు అదే ఆశ్చర్యంగా ఉంది. ఇంత పెద్ద దేశము, ఇంత గొప్ప దేశం. ఎందుకంటే ఈ వీడియో మాట్లాడుతున్నాము అంటే యూట్యూబ్, గూగుల్, మీకు ఫేస్బుక్ అంటారు, అమెజాన్ అంటారు, మైక్రోసాఫ్ట్, అంటే ప్రపంచంలో టెక్నాలజీ అన్నప్పుడు అమెరికా గురించి మాట్లాడతాము. అలాంటి ఒక దేశానికి నువ్వు కామర్స్ సెక్రటరీ, ఇంకొక వ్యక్తి ఏమో అధ్యక్షుడు. వీళ్ళు మాట్లాడే అబద్ధాలా? ఎలాంటి అబద్ధాలంటే చూడండి, మొన్న ఒక వీడియోలో మాట్లాడాను. మోదీ గారు నాకు ఫోన్ చేశారు, సార్ కెన్ ఐ మీట్ యూ, యాక్షన్తో చెప్తున్నాడు. ఎవడు? డొనాల్డ్ ట్రంప్. వాడు ఏమంటాడు? 68 అపాచీ వాళ్ళు ఆర్డర్ చేశారు, మేమేమో చాలా బిజీగా ఉండి ఇవ్వలేకపోతున్నాము, అలాంటి ఆర్డర్స్ ఉన్నాయి, కొంచెం ఆగండ్రా బాబు అంటే వాళ్ళు ఆగడం లేదు. మోదీ ఏమో నాకు ఫోన్ కాల్ చేసి అయ్యా కొంచెం ఇలాగా. అసలు మనము అలాంటి పనులు ఏమీ చేయలేదండి. అపాచీ హెలికాప్టర్లు మనము ఆర్డరే చేయలేదు. అమెరికా ప్రెసిడెంట్ ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉంటే జస్ట్ ఇమాజిన్ అండి. ఒకవేళ వీళ్ళు అన్నారు, సరే మోదీ గారు కూడా గుడ్ ఫెయిత్, ఓకే, అతను అమెరికా అంటే అమెరికా అధ్యక్షుడు కాదు. ఇప్పుడు పుతిన్ గారు ఫోన్ చేయమన్నా చేస్తారు కదా, మీకు ఇమాన్యుయల్ మ్యాక్రోన్ ఫోన్ చేయండి నాకంటే చేస్తారు కదా. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమిటి? ఇతను అబద్ధాల కోరండి. ఒకవేళ మోదీ గారు ఫోన్ చేశారు, మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ ఎలా ఉన్నారు, మన మధ్య అంతా కూడా సర్వము అయిపోయింది కదా, సంతకాలు పెట్టాక మనం ముందులాగే ఇవి కదా చెప్తాడు. మీకు హౌడీ మోదీ అన్నారు, నమస్తే ట్రంప్, ఇవన్నీ ఉన్నాయి కదా ప్రోగ్రామ్స్. అప్పుడు బాగానే ఉండేవాడు కదా. ఆ ఫెయిత్తో ఒకవేళ మోదీ గారు ఫోన్ కాల్ చేశారు అనుకోండి, రేపు ఇమీడియట్గా ట్వీట్ చేస్తాడు, అసలు ఆ మోదీ నా ప్రాణం తినేశాడండి, నాకు ఫోన్ల మీద ఫోన్లు చేసి అయ్యా బాబు మీరేనండి, మీరు ఆ సంతకాలు పెడితేనే మా భారత్ సర్వైవ్ అవుతుంది, నా పాలన అనేది ఉంటుంది, లేకపోతే నేనేమైపోతానో తెలియదు, దయచేసి నన్ను క్షమించండి ప్లీజ్ డొనాల్డ్ ట్రంప్ గారు నన్ను కాపాడండి. ఎంత బతిమాలాడంటే నేను కూడా సరేలే చేద్దాంలే అన్నానని పెడతాడు.
అంటే వాడు ఆడే అబద్ధాలు మీకు నమ్మడానికి ఆశ్చర్యంగా, అంటే ఇలాంటి ఒక 80 ఏళ్ల వ్యక్తి ఈ స్థాయిలో అబద్ధాలు చెప్పుకుంటూ పోతూ ఉంటే ఎలా ఉంటుంది? సో మోదీ గారికి ఇదంతా అర్థమైపోయింది. వీడు ఒక అబద్ధాల కోరు, వీడితో ఏం మాట్లాడినా దాన్ని వక్రీకరిస్తాడు తనకు అనుకూలంగా. ఇప్పుడు మనం ఆడము కదా, ఇప్పుడు మోదీ గారు ఇలాంటి అబద్ధాలు మీకు ఓపెన్ ప్లాట్ఫామ్లో చెప్పగలరా అండి? ఉండదు కదా. సో మీకు ఒక వైట్ లై చెప్పాలన్నా కూడా దానికి ఒక కారణం ఉంటుంది, ఒక రేషనలిస్టిక్ థింకింగ్ ఉంటుంది. కానీ ఇతను ఎవరు ఫోన్ చేసినా ఏం జరిగినా తాను ఇలాగా, అసలు ఇతను ఈ పెద్ద పెద్ద నాయకులు నాకు రోజు ఫోన్ కాల్స్ చేస్తారు. ఏంటి పుతిన్ ఇంటి మీద దాడి అంటే పుతిన్ ఫోన్ చేశాడండి పొద్దున్న, అయ్యా నా ఇంటి మీద ఇలా దాడులు జరిగాయని చెప్తాడు. ఇలా చెప్పేస్తూ ఉంటాడు మీడియా ముందర. ఆ మీడియా ఎవరు? ఇంటర్నేషనల్ మీడియా. మీకు పెద్ద పెద్ద వార్తాపత్రికలు వాళ్ళందరి అబద్ధాలే. ఒక గార్డియన్ అనండి, న్యూయార్క్, అందరూ అబద్ధాలు రాసేవాళ్లే. చూడండి వీళ్ళ అసలు స్వరూపం ఏమిటి అంటే నిజాలకు వీళ్లకు చాలా చాలా దూరం అండి, కరెక్ట్గా కలిసిపోయారు. సో ఇప్పుడు ఈ టైంలో మీరు చూసారనుకోండి, మనకు అమెరికాతో అవసరమే లేదు. నన్ను అడిగారు అంటే నేను ఎలాగైతే ప్రిడిక్ట్ చేశానో ఇవాళ వార్తలు అదే. మీకు అమెరికా భారత్కు వెనిన్జులా ఆయిల్స్ అమ్మవచ్చు, వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తే మేము ఇమీడియట్గా సప్లై చేస్తాం. ఎవడి ఆయిల్ని ఎవడండి సప్లై చేసేది? అంటే రష్యా ఆయిల్స్ ఆపేయండి, మా వెనిన్జులా ఆయిల్స్ కొనుక్కోండి అని అమెరికా వాడు చెప్తున్నాడు. ఆ దేశాన్ని కబ్జా చేసి వాళ్ళ ప్రెసిడెంట్ని అరెస్ట్ చేసి వాడి చమురును నువ్వు భారత్కి అమ్ముతావా? భారత్ అంటేనే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఎవడి ఆయిల్ని ఎవడరా అమ్మడము అడుగుతాము కదా. సో ఇదంతా ఫ్రస్ట్రేషన్ అండి. ఇప్పుడు గత 5 ఏళ్ల నుంచి మీరు చూసారనుకోండి, కరోనా అయిన తరువాత మనం ఏం చేశామండి? భారత్ ఏం చేసింది? ఈ అమెరికాను పక్కన పెట్టండి, వీడికి అంత సీన్ లేదు. మీకు యూకేతో మనము ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అన్నాం, న్యూజిలాండ్తో ద ఫాస్టెస్ట్ ఎఫ్టీఏ. ఎంత ఫాస్ట్ అంటే ఇమీడియట్ డిసిషన్ తీసుకున్నాం, పెట్టేశాం. యూఏఈతో $100 బిలియన్ అమెరికన్ డాలర్స్, ఓమాన్ లాంటి చిన్న దేశముతో ఎఫ్టీఏ, ఆస్ట్రేలియాతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఇలాగ ప్రపంచ దేశాలు ఎంతమంది అంటే రేపు యూరోప్ యూనియన్తో ఈ ఎఫ్టీఏ జరిగింది అనుకోండి, అమెరికా వాడు కుప్ప కూలిపోతాడు. అంటే మీకు ఇమాన్యుయల్ మ్యాక్రోన్ మాట్లాడుతున్నాడు, ఆయన చెప్తున్నాడు అసలు ఇదేమైనా ఆషామాషి వ్యవహారమా? డొనాల్డ్ ట్రంప్ తెలిసే ఈ పని చేస్తున్నాడా? ఇవాళ భారత్ ఒక గ్లోబల్ పవర్ అండి, వాళ్లతో శత్రుత్వాన్ని పెంచుకొని ఏ ఒక దేశము కూడా సర్వైవ్ కాదు, ఇది తెలుసా అని ఓపెన్గా మీకు ఇంటర్నేషనల్ మీడియా ముందు ఇమాన్యుయల్ మ్యాక్రోన్ ఇదే మాట్లాడుతున్నాడు. అమెరికా వాళ్ళు అతిపెద్ద తప్పు చేస్తున్నారు. రేపు ట్రంప్ ఉండడు, కానీ అమెరికా మళ్ళీ కోలుకోవడానికి ఎంత టైం పడుతుంది? మళ్ళీ అంతా న్యూ నార్మల్ అయిపోతుంది, వీడు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తరువాత మళ్ళీ మీకు ఈ వ్యాపారం మొదలవుతుంది. కానీ ఆ డ్యామేజ్ అనేది ఎలా ఉంటుంది అంటే అమెరికా ప్రజలు ఊహించలేకపోతున్నారు. ఏంటి, రేపు మీరు రష్యాతో ఎఫ్టీఏ వేసుకుంటారు, $100 బిలియన్ అమెరికన్ డాలర్స్ అంటారు. యూరోప్ యూనియన్ అంటే 27 దేశాలు, వీళ్లతో మీరు మీ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అన్నారు అనుకోండి, అమెరికా ఐసోలేట్ అయిపోతుందండి. మనము కాదు, ఇన్ని దేశాలతో మీరు వ్యాపారాలు చేస్తూ మీరు ఎక్స్పాండ్ అవుతూ మీ జీడిపిని గణనీయంగా పెంచుకుంటూ పోతూ ఉంటే 2030 వచ్చే నాటికి 7 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ని మీరు దాటాలి అంటే అమెరికా వాడి అప్పులు 40 ట్రిలియన్ దాటి వెళ్ళిపోతుంది. ఇట్లాంటి కామర్స్ సెక్రటరీ ఓపెన్గా ఒక ఇంటర్వ్యూలో ఇలాంటి పచ్చి అబద్ధం ఆడుతూ మోదీ గారు ట్రంప్కి ఫోన్ కాల్ చేయలేదు కాబట్టి అగ్రిమెంట్ ఆగిపోయింది అంటే ఇది ఎలా ఉంది? ఎంత హాస్యాస్పదంగా ఉంది అంటే ప్రపంచమంతా నవ్వుకుంటుంది, వాళ్లకు మాత్రం వాళ్ళు చేస్తున్న తప్పులు తెలియడం లేదు. మరి ఇలాంటి దేశము, ఇలాంటి అధికారులు, వీళ్ళ గురించి అసలు మీరు ఏం ఆలోచిస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.